ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు 24వ పాశురం. దీన్ని మంగళాశాసన పాశురం అని అంటారు. మంగళాశాసనం అంటే ఏంటి అంటే, భక్తి గనక పూర్ణత్వాన్ని పొందితే అది భగవంతుని మీద ప్రేమగా పరిణామం చెందుతుంది. భగవంతుడు బాగుండాలని భక్తుడు కోరుకుంటాడు. తనను రక్షించమనే స్థాయి దాటిపోయి భగవంతుడు బాగుండాలని కోరుకుంటాడు. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తే చాలా సులువుగా అర్థమవుతుంది. ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశపుడు ఏం చేశాడంటే, ఒక పెద్ద పర్వతం నుంచి కిందికి తోసేయమని చెప్పాడు. విసిరి పడేశారు భటులు. అప్పుడు ప్రహ్లాదుడు తన హృదయాన్ని పట్టుకొని, గుండెని పట్టుకొని శ్రీహరి శ్రీహరి అని అరుస్తున్నాడట. ఇంతలో ఆ శ్రీమన్నారాయణ వచ్చి కింద పడకుండా ప్రహ్లాదుని పట్టుకొని, ఏం ప్రహ్లాద, నీకు భయమైందా? శ్రీహరి శ్రీహరి అని అంటున్నావంటే, స్వామి నాకు నేను ఏమైపోతానో అని ఏం భయం లేదు స్వామి. నా హృదయంలో ఉన్న నీకు అంటే శ్రీహరికి ఏమీ కాకూడదని, ఎక్కడ ఆపద నీకు సంభవిస్తుందో అని శ్రీహరి శ్రీహరి అని అరుస్తున్నాను స్వామి అన్నాడు. అదండి ప్రేమగా పరిణామం చెందితే భక్తి ఇలా ఉంటుంది. విష్ణు చిత్తుల వారు పరతత్వ నిర్ణయం చేశారు పాండ్యరాజు సభలో. పరతత్వ నిర్ణయం అంటే శ్రీమన్నారాయణుడే పరదైవము అని నిర్ణయం చేశారు. ఆ వాదనలన్నీ వినిపించారు. శుల్కాన్ని గెలుచుకున్నారు. చాలా సంతోషించాడు వల్లభదేవుడు. పాండ్యరాజు తగిన సత్కారం చేసి, సన్మానం చేసి, ఒక గజారోహణ ఉత్సవాన్ని చేశాడు. గజారోహణం అంటే అన్నిటికన్నా గొప్పదైన సన్మానం. ఆయనను దాని మీద అధిరోహింపజేశారు. ఆ పుర వీధుల గుండా ఊరేగింపు చేస్తున్నారు. చాలా సన్నాహంగా ఉంది అక్కడ. అందరూ సంతోషించారు. పరతత్వ నిర్ణయమైందని చాలా సంబరాలు చేసుకుంటున్నారు. అప్పుడు శ్రీమన్నారాయణుడికి ఈ విష్ణు చిత్తుల వారిని చూద్దాం, ఆ ఆనంద హేళలో నేను కూడా పాల్గొంటాను అని ఆయన గరుడారూఢుడై వచ్చాడు. లక్ష్మీదేవితో శంఖచక్రంలో ధరించిన వాడై ఆనందంగా చూస్తున్నాడు విష్ణు చిత్తుల వారి వైపు. విష్ణు చిత్తుల వారికి దర్శనమైంది శ్రీ మహావిష్ణువుది. అయ్యో స్వామి, నువ్వు ఇలాగ బయటికి వచ్చేసావా? ఒక్కసారి అయ్యో నీకు దృష్టి దోషం కలుగుతుంది స్వామి అని పల్లాండ్ పల్లాండ్ పల్లాయి రత్తాండ్ పలకోడి నూరాయిరం అని ఆశువుగా అని నీవు బాగుండాలి. పల్ ఆండ్ అంటే అనేక సంవత్సరాలు, అనేక సంవత్సరాలు, కోటి కోట్ల సంవత్సరాలు నీవు బాగుండాలి స్వామి, నీవు బాగుండాలి, మా అమ్మ బాగుండాలి, నీ శంఖచక్రాలు బాగుండాలి అని ఆయన మంగళాశాసనం చేయటం మొదలుపెట్టాడు. నిజంగా శ్రీమన్నారాయణుడికి ఏమన్నా అవుతుందండి? ఆపద కాదు కదా. కానీ ఆ భక్తుని యొక్క ఆర్తి అలాగ ఉంటుంది. ప్రేమ దశలోకి కనుక ప్రయాణం చేస్తే మనం రోజు స్వామికి నిత్య అర్చన అయిపోయిన తర్వాత మంగళాశాసనం చేస్తుంటాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి నీవు బాగుండాలి, నీకు మంగళం కావాలి ఇని చెప్తూ ఉంటాము. ఆ యొక్క భావన హృదయ అంతరంగంలోంచి ఉప్పొంగి రావాలి. అది మంగళాశాసనం.
అయితే తండ్రి గారి యొక్క పోలికలు కూతురుకు వచ్చినాయి. గోదాదేవి విష్ణు చిత్తుల వారి కూతురు కదా, ఆమె కూడా కృష్ణ పరమాత్మ వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంటే కాస్త ఆ పాదాలు కనిపించినాయి, కాస్త ఎర్రగా కందిపోయినట్టుంటే అయ్యో సేనాగారం నుంచి నడిచి ఈ ఆస్థానానికి ఈ సింహాసనం మీదకి వచ్చే వరకు నీ పాదాలు కందిపోయాయా స్వామి. అవాంగ్మనస గోచర సౌకుమార్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు అన్నన స్వామివారు. అలాగా మన వాక్కుకు మనసుకు అందని సౌకుమార్యం ఆ స్వామి యొక్క పాదాలవి. కాస్త ఎర్రగా కందిపోయే వరకు గోదాదేవి వ్యాకులత చెంది ఈ యొక్క పాశురాన్ని చెప్పింది. ఏమని చెప్తుంది? அன்றிவ்வுலக மலர்ந்தாய் அடிப்போத்தி சென்றெங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குடிலாய் எரிந்தாய் கடல் போத்தி குன்று குடியாய் வெடித்தாய் குணம் போத்தி வென்று பகை கடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ఎత్తిప్పరై కొల్వాన్ என்று యాం బంధం ఇరంగేల్ ఒరెంబావాయ్ అంటున్నది. அன்று ఇవ్వులగం అళందాయ్ అడిపోతి. స్వామి, ఆ రోజు ఈ లోకాలన్నీ కొలిచావు కదా, నీ పాదానికి ఎంత శ్రమ కలిగిందో స్వామి. ఆ రోజు నీ పాదాలకు ఎవరైనా మంగళాశాసనం చేశారో లేదో తెలియదు, స్తోత్రం చేశారో లేదో తెలియదు. ఈరోజు మేము నీ యొక్క పాదాలకి మంగళం పాడుతున్నాం స్వామి అంటున్నది. సెండ్రెంగు తెన్నిలంగై సెత్తాయ్ తిరల్ పోతి. అచ్చట అందంగా ఉన్నటువంటి లంకను ధ్వంసమునర్చి ఆ రావణుణ్ణి వధించిన నీ బలానికి మంగళం. అయ్యో స్వామి, ఆ రోజు అంత దూరం వెళ్ళి నీవు ఎంత శ్రమపడ్డావే, రావణాసురుణ్ణి త్రుంచేశావే, నీ యొక్క బలానికి మంగళం అంటున్నారు. ఇక్కడ వామనావతారానికి రామావతారానికి ఒక తేడా ఉందండి, పెద్ద తేడానే ఉంది. అది వామనావతారం అంటే పరిపూర్ణమైన దేవతావతారం. అందులో భగవానుడే అవతార స్వీకారం చేశాడు. ఆయన యొక్క వైభవం కనపడింది. కానీ రామావతారం అలా కాదే. రామావతారం పూర్తిగా ఒక మనుష్య అవతారం. అసలు తాను దైవమని ఆ రాముడికే తెలవడానికి వీల్లేదు. ఎందువలన వీల్లేదు అంటే, రావణాసురుడు ఏం కోరాడు? నేను అందరి దేవతల చేతిలో చనిపోకూడదు, రాక్షసుల చేతిలో చనిపోకూడదు, లేకపోతే ఈ క్రూర మృగాల చేతిలో చనిపోకూడదు, ఇవన్నీ కోరాడు. కానీ మానవుణ్ణి వదిలేశాడు. మానవుడి చేతిలో నేను చనిపోను అని ఆ రావణాసురుడి ధైర్యం. అయితే బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఇప్పుడు పరమాత్మ రాముడుగా అవతరించిన విషయం రాముడికి అవగతమైపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా రావణాసురుడు సావడు కదా. టెక్నికల్గా అయితే అంతే. బ్రహ్మగారి వరం ఇచ్చిన ఆ వరం వృధా అయిపోతుంది. కాబట్టి అలాగా రాముడికే తెలవడానికి వీల్లేదు. అంటే ఒక మనుష్యుడుగా ఎంత కష్టపడి ఆ యొక్క క్రూర రావణుణ్ణి వధించాడో అటువంటి నీ యొక్క బల పరాక్రమములకు మంగళం అంటున్నది తల్లి గోదా. పొన్రచ్చగడముదైతాయ్ పుగలిపోతి అంటే శకటాసురుడు నశించేటట్లు ఆ కాలు చాచి తన్నిన కీర్తిక మంగళం అంటున్నది.
చిన్న బాలుడండి కృష్ణ పరమాత్మ. ఒక బండి ఉంటే ఆ బండి కింద పడుకోబెట్టి యశోదమ్మ ఏదో చిన్న పని మీద అటు ఇటు తిరుగుతుంది. ఈలోగా ఆ బండిని శకటాసురుడు ఆవహించాడు. ఒక్క కాలుతో తన్నాడు కృష్ణ పరమాత్మ, లేదా కృష్ణుని కాలు తగిలిందంతే ఆ రాక్షసుడు నశించిపోయాడు. కొన్ని నెలల బాలుడే కృష్ణ పరమాత్మ. అప్పుడు అయ్యో నీకెంత కష్టమైంది స్వామి ఆ రోజు అని అమ్మ చెప్తూ ఉన్నది. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. శకటము అంటే మన శరీరమే శకటం అండి. దీనికి ఒక 2 చక్రాలు ఉంటాయి, పుణ్యము పాపము. కృష్ణ పరమాత్మ యొక్క పాదస్పర్శ తగిలితే మాత్రమే పాప పుణ్యాలు నశించిపోతాయి. పాప పుణ్యాలు నశించితే మాత్రమే మోక్షానికి అర్హత. కాబట్టి ఆ కీర్తికి మంగళము అని చెప్తున్నది తల్లి గోద. కన్రు కుళియాయ్ వెరిందాయ్ కళల్ పోతి. ఒక దూడను ఒడిసెల రాయిలా విసిరిన నీ యొక్క దివ్య పాదయుగళికి మంగళము అని ఇక్కడ అంటుంది. ఇక్కడ ఒకేసారి 2 రాక్షసులు వచ్చారు. కృష్ణుడిని చంపుదామని కూడబలుకొని ఒక 2 రాక్షసులు వచ్చారు. ఒకడేమో వత్సాసురుడు, ఒకడేమో కపిత్తాసురుడు. కపిత్తాసురుడు అక్కడ వెలగ చెట్టు మీద ఆవహించి ఉన్నాడు. కింద దూడ రూపంలో ఒకడు వత్సాసురుడు ఒక దూడను ఆవహించి ఉన్నాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే ఆ యొక్క దూడను తీసుకొని ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనుకకు పెట్టి గట్టిగా ఊంచుకొని ఆ దూడను వెలగ చెట్టు మీదికి విసిరేశాడు. 2 రాక్షసులు ఒకేసారి సంహరించబడినారు. అటువంటి నీ పాదములకు మంగళం అంటున్నది. దీంట్లో అంతరార్థం చాలా గొప్పది ఉన్నదండి. కృష్ణ పరమాత్మ లీలలు పరమాద్భుతం. ప్రతి ఒక్క లీల మనకు మోక్షదాయకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మవారు ఆ దూడను విసిరేశాడు కదా. దూడ అంటే దేనికి సంకేతం అంటే, దూడ చూడండి ఏది కనబడినా దాన్ని నాకే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే ఇది రుచి. విషయములలో ఇంద్రియాలకు ఉండేటువంటి రుచి ఉంది కదా, రుచి అది సామాన్యంగా పోదు. పైన అహంకారం నశించిన రుచి ఉంటుంది లోపల. కపిత్తాసురుడు అంటే వెలగపండు. వెలగపండు దాని యొక్క వాసన తొందరగా పోదు. వెలగపండు తిని ఆ యొక్క చేయి కడుక్కున్నా కూడా ఆ వాసన ఇంకా చేతులకు పట్టే ఉంటుంది. ఇవి 2 రుచి వాసన. ఈ వాసనలు సంస్కారాలు లోపల ఉండిపోయి ఉంటాయి చిత్తంలో. ఈ 2 తొందరగా పోవు. రుచి వాసన ఈ 2 పోవాలంటే ఏం చేయాలి? కృష్ణ పరమాత్మ అనుగ్రహం కావాలి. అప్పుడు రుచి వాసనలు నశించుతాయి, అహంకారం కూడా నశించిపోతుంది. ఇది దీని యొక్క అంతరార్థం. కున్రు కుడియా వెడితాయ్ గుణం పోతి. కొండను గొడుగుగా ఎత్తిన కృష్ణ పరమాత్మ నీ యొక్క గుణానికి మంగళం అంటున్నారు. ఎడతెండిపి లేకుండా ఆ ఇంద్రుడు వాన కురిపిస్తున్నాడు. పెద్ద పెద్ద ఏనుగు తొండాలతో వాన ధారలు వచ్చి పడిపోతున్నాయి. అల్లకల్లోలమైంది, వరద ముంచెత్తింది. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేసినాడంటే చిటికన వేలి మీద గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు.
7 పగళ్ళు 7 రాత్రులు ఆయన బ్రతిమిలాడుకోవాల్సి వచ్చింది. మీరు భయపడవద్దు, ఈ బాలుడు చిన్నవాడు, కొండ పెద్దది అని మీరు భయపడవద్దు. సకల బ్రహ్మాండం వచ్చి దీని మీద పడినా నా కేలు అల్లల్లాడదు, అంటే నా చెయ్యి ఎటువంటి పరిస్థితిలో కంపించదు అని చెప్పాడు. అందరినీ దాని కింద చేర్చుకున్నాడు. గోవులను, గోపాలులను అందరినీ. సురక్షితంగా ఉన్నారు. ఆ వారం రోజులు అయిపోయింది, 7 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంద్రుడు తన పొరపాటును తెలుసుకొని వచ్చి ప్రాధేయపడి క్షమించమన్నాడు. ఇంద్రునికి బుద్ధి చెప్పి పంపించేశాడు. ఇంద్రుడితో పాటు కామధేను వచ్చి, కృష్ణ, నా యొక్క సంతానాన్ని కాపాడావయ్యా, గోవులను కాపాడావు అని గోవిందనామ పట్టాభిషేకం చేసి వెళ్ళిపోయింది. కాబట్టి అటువంటి నీ ఉత్తమోత్తమైన ఈ గుణానికి మంగళం స్వామి అని అంటున్నారు. వెన్రుపగై కెడుక్కుం నిన్ కయ్యిల్ వేల్పోతి. స్వామి, శత్రువులను జయించి నశింపజేసిన నీ చేతిలో వేలాయుధానికి మంగళము. ఎప్పుడు వేలాయుధం ధరించి ఉంటాడు కృష్ణ పరమాత్మ, ఆ వేలాయుధానికి మంగళము, నీ యొక్క సర్వ ఆయుధములకు మంగళము అని అమ్మ చెప్తున్నది. ఎన్రెన్ ఉన్ సేవగమే ఏతిపరై కొల్వాన్ అని అంటున్నది. అంటే నీ యొక్క వీర చరిత్రను పొగడి నిన్ను దర్శించుకొని పర అనే వాయిద్యాన్ని పొందడానికి వచ్చాము స్వామి అని అమ్మ తెలుపుతూ ఉన్నది. ఇంద్రియాం వందోం ఇరంగ్, నేడు మేము వచ్చినాము కృపజూపు స్వామి అని అంటున్నారు. ఇప్పుడు వచ్చామేంటి అంటే, ఇన్ని రోజులు మా పెద్దల అనుమతి లభించలేదు. కృష్ణుణ్ణి గెలవడానికి అనుమతి ఎప్పుడైతే లభించిందో వెంటనే వచ్చాము అని దీని అర్థం. కాబట్టి ఇప్పుడు వచ్చాము, మమ్మల్ని కృప చూపుము అని అమ్మవారు కృష్ణ భగవానుణ్ణి ప్రార్థిస్తున్నది ఈ పాశురంలో. స్వస్తి.